హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సిరి చెఫ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈరోజు డే వ్లాగ్లో ఒక మంచి రెసిపీని అయితే చూపిస్తానండి. అది రైస్లోకైనా చపాతీ పుల్కా ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పిల్లలకైతే క్రిస్మస్ హాలిడేస్ కంప్లీట్ అయిపోయాయండి. మళ్ళీ ఈరోజు నుంచి స్కూలు ఉందన్నమాట. ఇంకా అందుకే ఎర్లీగా లేచేస్తాను, కానీ ఇవాళ కొంచెం లేట్ అయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి జొన్నలు రాగులు కలిపిన జావ అయితే కాసేసానండి. ఇంకా రైస్ పెట్టేశాను. బౌల్స్ అవన్నీ నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటానండి. ఇడ్లీ బ్యాటర్ తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా కిందకు వచ్చి ఇలా ధనుర్మాసం కాబట్టి గీతల ముగ్గులు అయితే వేశానండి. ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్లు పల్లీలు, కొంచెం కొబ్బరి, 1.5 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకుని వీటన్నింటినీ కొంచెం బాగా చిటపట అనేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు నువ్వులను యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసేసుకుని వీటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నువ్వులు అనేవి లాస్ట్లో యాడ్ చేయాలండి. ముందే వేస్తే కనుక అవి త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి చివరిలో ఫ్రై చేసేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని ఒక చిన్న అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి, ఒక చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, కొంచెం చింతపండును శుభ్రం చేసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుని కొంచెం వాటర్ను కూడా యాడ్ చేసుకుని ఇలా పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకుని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులను యాడ్ చేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసేసుకుని ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న పచ్చిమిర్చి, అలాగే 2 ఆనియన్స్ వేసుకుని అలాగే ఓరమ్మ కరివేపాకు కూడా వేసేసుకుని వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలండి. మరి మనకి క్రిస్పీగా అవ్వాల్సిన పని లేదండి. కొంచెం ఇలా దోరగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టమాటాలను యాడ్ చేసుకోవాలండి. అలాగే ఇక్కడ నేను 250 గ్రామ్స్ క్యాప్సికమ్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకుని ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోండి. వీటన్నింటినీ ప్యాన్లోకి యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసేసుకుని లెడ్తో క్లోజ్ చేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటన్నింటిని బాగా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు 3 నిమిషాల తర్వాత చూడండి, ఇలా మనకి బాగా మగ్గిపోయాయి కదా. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ముందుగా మనము నువ్వులు అవన్నీ పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, వాటన్నింటిని ఇలా యాడ్ చేసేసుకోండి ప్యాన్లోకి. అందులోకి గ్రేవీకి సరిపడా 1 గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ వచ్చేసి పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కారాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని టేస్ట్ చెక్ చేసుకోండి. లెడ్తో క్లోజ్ చేసుకుని 7-8 నిమిషాల వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. ఇంకా పక్కన అయితే ఇడ్లీ పెట్టేశాను. ఇంకా చట్నీ అయితే చేసేసి ఇంకా అవన్నీ తీసేసి షెల్ఫ్లో అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు రెసిపీని చూద్దామండి. ఇంకా మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, ఇలా మనకి ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా. ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి 10 నిమిషాల్లో చాలా సింపుల్గా క్యాప్సికమ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా క్విక్గా కూడా చేసుకోవచ్చు. ఇంతేనండి. మీరందరూ కూడా ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీని ట్రై చేసి మీకందరికీ ఎలా కుదిరిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా పిల్లలకైతే ఇడ్లీ వేసి ఇచ్చేసానండి. ఇంకా వాళ్ళు నల్ల కారం పొడి వేసుకుని తింటామన్నారు. సరే అని చెప్పేసి వాళ్ళకి పొడి వేసి నెయ్యి వేసి ఇచ్చేసానండి. ఇక్కడైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను. ఇంకా అన్నీ ప్యాక్ చేసేసి కర్రీ చల్లారలేదనేసి లాస్ట్లో పెట్టానండి. ఇంకా పెట్టేసి లంచ్ బాక్స్ అన్నీ పెట్టేశానండి. అన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా పాపకి జడ అన్నీ వేసేసానండి. టైం ఉంటే వంట మధ్యలో వేస్తాను, లేకపోతే కనుక లాస్ట్లో వేస్తానండి. ఇంకా పిల్లలు టిఫిన్ అన్నీ తినేసి ఇంకా స్కూల్కి అయితే బయలుదేరి వెళ్ళిపోయారండి. క్యాప్స్ వాష్ చేయలేదు, ముందు రోజు క్లీనింగ్ పెట్టుకున్నాం కాబట్టి ఆ రోజు పెట్టుకున్నారండి క్యాప్స్. అందుకే కాటన్ పెట్టుకున్నారు చెవిలో. ఇంకా పిల్లలు వెళ్ళిపోయారండి. ఇంకా కిచెన్ అంతా ఇలా ఉంది. ఇంకా మా వారైతే ఊరికి వెళ్ళి వచ్చారు. అందుకే ఇంకా బ్యాగు అవన్నీ అలాగే ఉన్నాయి. ఇంకా అన్నీ క్లీన్ చేసుకోవాలండి. ఈరోజైతే మాస్టర్ బెడ్రూము క్లీన్ చేయాలి.
ఇంకా ఇంట్లో పనులన్నీ అయితే అయిపోయాయండి. చిమ్ముకోవడం అంటే మాఫ్ అయితే పెట్టలేదండి, ఎందుకంటే ఈవినింగ్ ఎలాగో పెట్టాలి కదా అని చెప్పేసి ముందు రోజు నైటే మాఫ్ అయితే పెట్టుకున్నాను. ఇంకా అన్నీ క్లీన్ చేసేసుకుని బట్టలు అన్నీ ఆరేసేసానండి. ఇంకా 1 వీక్ నుంచి సరిగ్గా సర్దుకోలేదు, ఇల్లుని అలానే వదిలేసాను. ఎలాగో క్లీన్ చేస్తాను కదా పండగకి అనేసి ముందైతే ఫాల్ సీలింగు, పైన కబోర్డ్స్ అవన్నీ అయితే ముందు బూజులు అన్నీ దులిపేసుకున్నానండి. ఎందుకంటే తర్వాత దులపాలంటే మళ్ళీ అంతా కింద పడుతుంది అనేసి ముందు పైన అన్నీ దులిపేసుకుని ఒక్కొక్క షెల్ఫ్లో తీసుకుంటానండి. అన్నీ ఒకటేసారి వేస్తే కనుక మొత్తం చెత్త చెత్తగా అనిపిస్తుంది, సర్దుకోవడానికి కూడా అంత ఇంట్రెస్ట్ రాదు నాకు. అందుకే ఏ షెల్ఫ్లో ఆ షెల్ఫ్లో తీసుకుంటూ సర్దుకుంటూ వస్తానండి. నేను ఎప్పుడు ఇలానే చేస్తానండి, వీడియో కోసం అయితే ఎప్పుడు ఏది చెయ్యను. ఇంకా మనం బయటికి వెళ్ళేటప్పుడు వేసుకుంటూ ఉంటాం కదండి బట్టలు, ఇంకా అవన్నీ అయితే ఫస్ట్ షెల్ఫ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇది వచ్చేసి డైలీ వేసుకునే షెల్ఫ్ అయితే తీసాను, ఇంకా అవి కూడా సర్దేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి బెడ్షీట్స్, హ్యాండ్ బ్యాగ్స్, క్యాప్స్ అవన్నీ ఉంటాయి కదండి, పిల్లోస్ అవి ఇంకా అవన్నీ షెల్ఫ్లో అన్నీ తీసేసి కింద అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా పిల్లలైతే బయటికి వెళ్ళినప్పుడు కొనుక్కున్నారు, ఇవి శ్రీశైలంకి వెళ్ళినప్పుడు కొనుక్కున్నారండి క్యాప్స్. ఆల్రెడీ మన ఛానల్లో శ్రీశైలం వీడియోస్ ఉన్నాయండి, నల్లమల్ల ఫారెస్ట్ గురించి కానీ, అక్క మహాదేవి గురించి కానీ, ముందు శివయ్యని దర్శించుకునే ముందు ఎవరిని దర్శించుకోవాలి, అలాగే ఛత్రపతి శివాజీ మ్యూజియం, అలాంటివన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ చేసి పోస్ట్ చేస్తున్నానండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక లింకును డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. బోటింగ్ అలాంటివన్నీ వీడియోస్ చాలా చాలా బాగుంటాయండి. మేమైతే ఆ ట్రిప్ని చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇంకా బెడ్షీట్స్ అన్నీ అయితే సర్దేసుకున్నాను. ఇంకా ఇవైతే బ్యాంగిల్స్, స్టిక్కర్స్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అవన్నీ రబ్బర్ బ్యాండ్స్, వ్యాజిలిన్ అలాంటివన్నీ ఈ షెల్ఫ్లో అన్నీ తీసేసి పక్కన పెట్టేస్తూ ఉన్నానండి. ఇంక ఇక్కడ వచ్చేసి నెయిల్ పాలిష్లు అవన్నీ నేను ఎక్కువ డాజ్లర్ కొంటూ ఉంటానండి. అలాగే నాకు లైట్ పింక్ కలర్ అంటే ఎక్కువ ఇష్టం, అందుకే ఎక్కువ కలర్స్ ఇవే ఉంటాయండి. ఇంకా అన్నీ షెల్ఫ్లో అన్నీ సర్దేసుకున్నానండి. అన్నీ సర్దేసుకుని ఇంక ఇక్కడైతే చిమ్ముకుంటూ వస్తున్నాను. బెడ్షీట్స్ అన్నీ దులిపేసుకున్నాను. దులిపేసి పైన వేసిన బెడ్షీట్ అయితే మిషన్లో వేద్దాము అనేసి బట్టల టిన్లో అయితే వేసేసానండి. ఇంక ఇక్కడైతే చిమ్ముకుంటూ వస్తున్నాను. చిమ్మిన తర్వాత ఇంకా మాఫు అన్నీ పెట్టుకోవాలండి. ఇంకా టైట్ అయిన బట్టలు పిల్లలవి నావి అన్నీ ఉంటాయి కదండి, అవన్నీ అయితే ఒక బ్యాగ్లో పెడతాను. ఎవరైనా వస్తూ ఉంటారు కదా పాపం, వాళ్ళకైతే ఇచ్చేస్తానండి. చిరిగినవి కాకుండా మనం ఉతుక్కున్న బట్టలే ఇవ్వాలండి ఎవరికైనా ఇచ్చేటప్పుడు. మాస్టర్ బెడ్రూమ్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా మాఫింగ్ అన్నీ చేసేసుకుని ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడికి ఇలా పూజ అయితే చేసేసానండి. ఇంకా ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే అవే నైవేద్యం కింద పెట్టేసి హారతి ఇచ్చేసి నమస్కారం అయితే చేసేసుకున్నాను. ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి చపాతీ అయితే చేశానండి. చపాతీ పిండి నేను ఆఫ్టర్నూన్ లంచ్ తినేటప్పుడే పిండి అయితే కలిపి పెట్టేసుకున్నానండి. అప్పటికప్పటికే చేయాలంటే ఎందుకో నాకు గట్టిగా అనిపిస్తాయండి, అందుకే నేను ఇలా ఆఫ్టర్నూన్ టైంలో కలిపి పెట్టేసుకుంటాను. ఇంకా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయట్లేదండి, క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాను కదా, ఏవో ఒక ఫ్రూట్స్ అవే కట్ చేసి ఇచ్చేస్తున్నాను, మిల్క్ అలా ఇచ్చేస్తున్నాను. ఇంకా అందుకనేసి నైటు ఇలా ఎగ్ చపాతీ అయితే చేశానండి. టేస్ట్ చాలా బాగుంటుందండి, పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎగ్ చపాతీ అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు డే వ్లాగ్ అయితే ఇదేనండి. వ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక కొత్త వ్లాగ్తో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.